చెప్తా ఉన్నా. మనిషికి అలంకారాలు జుట్టు ముడి వేసుకోవడాలు, ఉద్యానాలు, మంకీలు, పెంకీలు ఇవన్నీ కాదు. నిజమైన అలంకారము అత్తర్లు, పత్తర్లు, ఈవెన్ చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదో సెంట్లు, పంట్లు అన్నీ కూర్చొని ఇది కాదు నిజమైన అలంకారం. మనిషికి నిజమైన అలంకారం ఏంటంటే వాణ్యేకారసమలం కరోతి పురుషం. నిజంగా ఏమిటంటే భూషణం, మనిషికి అలంకారము మాట. ఆ మాట లేకపోతే, మంచిగా మాట్లాడకపోతే, మంచిగా ఉండకపోతే, ఈవెన్ ప్రకృతి ఈక్వల్ టు భగవంతుడు. ఎవరు? పంచభూతాలు, ఆకాశం, భూమి, గాలి, నీరు, మనం దహించే మంట, అగ్ని, ఇవే భగవంతుడు. మనం ఎంత ఇతరులతో మాట్లాడుతూ ఉంటామో మంచిగా, ఆ భగవంతుడు కూడా మనకు అదే విధంగా సహాయం చేస్తాడు. నువ్వు ఇతరులను ఎంత తిడుతూ, ఇతరులను ఎంత ఇబ్బంది పెడుతూ ఉంటావో, మన యొక్క భగవంతుడు మనకు కూడా అదే విధంగా శిక్ష వేస్తూ ఉంటాడు. అందుకే జీవితంలో కాలు జారినా పర్వాలేదు కానీ మాట జారదు. ఏ పుత్తూరు కట్టో యా కట్టో కట్టుకొని నీ చక్కగా చేసేయచ్చు, కానీ మాట చక్కగా లేక సొట్టకపోతే దాన్ని గుంజలేము. అర్థమైందా? మీరు చాలా జాగ్రత్త. రెండవ విషయము, తల్లిదండ్రులను ఎప్పుడూ మరవద్దు. మీరు మమ్మల్ని మర్చిపోయినా బాధ లేదు, కానీ మీకు ఈ జన్మనిచ్చినటువంటి సృష్టికి జీవం పోసినది ఎవరు? 2 అక్షరాల ప్రేమ. ఎవరన్నా ఆ తల్లిని మర్చిపోతే వాడి జీవితంలో బతికినా చచ్చిన వాడితోనే సమానం. కాబట్టి వాళ్ళను బాధ పెట్టకండి, హ్యాపీగా సుఖంగా ఉండేటట్టు చూడండి. అందరూ ఎన్నో మంచి విషయాలు చెప్తూ ఉంటారు, వినాలి వాటిని. అన్నీ నాకు తెలుసు అనుకుంటే చివరికి చూస్తే ఏముంది వెనక? నీ ఈపు తప్ప ఏమీ లేదు నీ వెనక. ఇంకా ఏమైనా కనిపిస్తుందా? ఇదే భూతకాలం, మనము వర్తమాన కాలం, మన ముందర ఉండేది భవిష్యత్ కాలం. మరి నేను ఈ సెకండ్కు ముందు కూడా నేను ఇక్కడికి వస్తాను, నాకు తెలియదు. పాస్ట్ టెన్స్, ప్రజెంట్, ఫ్యూచర్. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులను ఎప్పుడే కానీ మర్చిపోవద్దండి, బాధ పెట్టకండి. చాలామంది చాలా పలు రకాలు ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళు చెప్పిన మాట తప్పనిసరిగా వినండి. ఏమి కొంతమంది ఈ కరోనాలో తల్లిదండ్రులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. చదవనికి లేక బయట పనులు చేస్తూ చాలామంది ఉన్నారు. ఇప్పుడే మీ నాన్నగారు ఏమంతా ల్యాండ్ లార్డ్సా? మీ ఫాదర్స్, మదర్స్ ఏమన్నా ఉన్నారా? ఎవరన్నా చెప్పండి. కోటీసులకు అధిపతులు ఉన్నారా? ఎవరు లేరు. అంత కష్టపడి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కష్టపడితేనే కదా. మరి నీ వేషధారం చూస్తే ఒక్కొక్కరు ఆ జుట్టు చూడండి. ఎగ్జామ్ హాల్కి పోతే ఆ ఇన్విజిలేటరు ఇక్కడ బజార్ వల్ల లేకపోతే స్టూడెంట్ అనేది కూడా డౌట్ వస్తుంది. ముందు ఆ జుట్టు అనేది చక్కగా ఉండాలి. అదేంటది? అదేదో చింపాంజీకి వస్తుంది ఇట్లా, అది కాదు. వాస్తవంగా అలంకరణ ఫస్ట్ శ్లోకంలోనే చెప్పాను. జుట్టు ఎంత బాగుంటే మొహం కూడా అంత అందంగా అనిపిస్తుంది. ఇది ఎందుకు పెట్టుకున్నారు? ఆ జుట్టు కింద నున్నగా మంగళవారు నాగేశారంటే వెస్ట్ ఇండీస్ వాళ్ళకు వేడి ఎక్కువ. ఏ క్షణంలో వర్షం పడుతుందో తెలియదు. వాళ్ళ హీట్కు తట్టుకోలేక ఈ చుట్టూ అంతా వాళ్ళు